ఢిల్లీలో ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీఏ పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఆమె విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి వచ్చి ఓ రాష్ట్రంలోని అత్యున్నత పీఠాన్ని అధిరోహించనున్నారు. విద్యార్థి నేత నుంచి ఢిల్లీ సీఎం వరకు రేఖా గుప్తా పోరాటం సాగింది. थैंक्स करना चाहूंगी। धन्यवाद आदरणीय मोदी, अपनी पार्टी के शीर्ष नेतृत्व को और दिल्ली की जनता को, जिन्होंने ये मौका 27 साल बाद दिल्ली में एक नया अध्याय जो शुरू हो रहा है उसकी जिम्मेवारी मेरे कंधों पे दी। और शायद ये पूरे देश की महिलाओं के लिए बहुत ही सम्मान की घड़ी है और देश की आधी आबादी आदरणीय मोदी जी का दिल की गहराई से धन्यवाद करती है। मैं आदरणीय मोदी जी का, पार्टी नेतृत्व का बहुत बहुत आभार व्यक्त करती हूँ कि उन्होंने ये जिम्मेवारी देकर के मुझ पे भरोसा जताया। और मैं आज ये प्रण करती हूँ कि मेरा एक एक क्षण इस जिम्मेवारी को पूरा करने में लगेगा। बिल्कुल सरकार बनाने के लिए हमने अपने प्रस्ताव आदरणीय एलजी महोदय को दिया है और जो भी उसमें फॉर्मेलिटीज है वो उनके ऑफिस से पूरी की जाएगी। एक एक कमिटमेंट जो भारतीय जनता पार्टी ने दिल्ली की जनता से की है, उन सभी कमिटमेंट्स को पूरा करना मेरे जीवन का लक्ष्य है। और टाइम बाउंड तरीके से आदरणीय मोदी जी के नेतृत्व में दिल्ली सरकार काम करेगी और सभी विधायक टीम मोदी बन करके अपने इन सारे कमिटमेंट्स को पूरा करने के लिए लगेंगे। ఇక ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు సంబంధించి కూడా ఇవాళ సీఎం గా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతోంది. గత 15 రోజులుగా ఢిల్లీకి సంబంధించి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ నిన్నటికి చివరాఖరుకు నిన్న బీజేపీ అధిష్టానం ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను కన్ఫర్మ్ చేశారు. నిన్న సాయంత్రం జరిగిన బీజేపీ ఎల్పీ మీటింగ్ లో రేఖా గుప్తాను ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. సో అందరూ కలిసి కూడా గవర్నర్ దగ్గరికి వెళ్లి రేఖా గుప్తాను తమ ముఖ్యమంత్రిగా ఎల్పీ అధినేతగా గుర్తించాలని చెప్పేసి ఇప్పటికే లేఖను కూడా అందించారు. ఈ రోజు మధ్యాహ్నము సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులు రాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నాయకులు, అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాబోతున్నారు. అదేవిధంగా గత బీజేపీకి సంబంధించి బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా అంతా వీఐపీ మూవ్మెంట్ ఉండడంతో కూడా ఢిల్లీలో ఇప్పుడు అంతా కూడా హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భద్రత సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో రేఖా గుప్తా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతుంది. అదేవిధంగా రేఖా గుప్తాను సీఎం గా ఎన్నుకోవడానికి బీజేపీ అధిష్టానం చాలా కొంత ఆచితూచి కొంత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తు నిర్ణయాల దృష్ట్యా అదే విధంగా ఢిల్లీలో రేఖా గుప్తా అయితే బాగుంటుంది. రేఖా గుప్తాకు సంబంధించి ప్రొఫైల్ అంటే గత విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీవీపీతో ఉండి పార్టీకి అనుబంధంగా ఉంది. సో అది బాగా రేఖా గుప్తా కలిసి వచ్చినట్టుగా అనిపిస్తుంది. దాని దృష్ట్యానే బీజేపీ అధిష్టానం రేఖా గుప్తాను సీఎం గా ఎన్నుకున్న సీఎం క్యాండిడేట్ గా చేసినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో రేఖా గుప్తాకు సంబంధించిన మరొక ముఖ్య అంశం ఏంటంటే బనియా సామాజిక వర్గం సంబంధించి ఉంది. సో బనియా సామాజిక వర్గానికి సంబంధించి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేఖా గుప్తా మొన్నటి షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. సో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనే ఒక ముఖ్యమంత్రిగా అయినటువంటి అదృష్టము రికార్డును సొంతం చేసుకుంది రేఖా గుప్తా. రేఖా గుప్తాకు సంబంధించి గత బీజేపీ చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అంటే ఏబీవీపీతో విద్యాదర్శనంతో ఉన్నటువంటి రేఖా గుప్తా
జాతీయ మహిళా మోర్చాతో ఉంది, జాతీయ కార్యవర్గంలో ఉంది. అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీలో దాదాపు 30 సంవత్సరాలు అంటే 3 దశాబ్దాల కాలంగా బీజేపీలో చాలా ఉంటూ యాక్టివ్ గా ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ బీజేపీ అధిష్టానం దృష్టిలో ఒక మంచి కార్యకర్తగా, మంచి నేతగా మంచి దృష్టి సంపాదించారు. అదే సందర్భంలో ఆమెకు సీఎం గా చేసినట్టుగా తెలుస్తా ఉంది. రేఖా గుప్తాకు సంబంధించి ఇప్పటికే తను సీఎం గా చేసినటువంటి అధిష్టానం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో ఢిల్లీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఢిల్లీలో సుపరిపాలన అందజేస్తాము. నా పైన అధిష్టానం, అదేవిధంగా ఢిల్లీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయను, వారికి మంచి చేస్తాను, మంచి పరిపాలన అందిస్తాను అని చెప్పేసి ఇప్పటికే ట్వీట్ చేశారు. సో రేఖా గుప్తా సంబంధించి ప్రమాణ స్వీకారము ఈ రోజు మధ్యాహ్నం జరగబోతోంది. ఆ రేఖా గుప్తాతో పాటు మరో 6 కూడా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మొత్తం సంబంధించి ప్రమాణ స్వీకారం సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కొద్ది గంటల్లోనే ఢిల్లీ సీఎం గా రేఖా గుప్తా కాబోతున్నారు. ఇక నుంచి రేపటి నుంచి ఢిల్లీలో పూర్తి స్థాయిలో బీజేపీ ఆధ్వర్యంలో దాదాపుగా 3 దశాబ్దాలు అంటే 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకుంది బీజేపీ. బీజేపీ రేపటి నుంచి పూర్తి స్థాయిలో బీజేపీ పాలన కొనసాగుతోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో రేఖా గుప్తా సీఎం అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచో ప్రధాని మోడీ, అదేవిధంగా అమిత్ షా ఆధ్వర్యంలో 2 సార్లు కేంద్రంలో వచ్చి 3వసారి కూడా అధికారంలోకి వచ్చింది. సో దాదాపుగా 12 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఢిల్లీలకు సంబంధించి, ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి. మొత్తంగా కూడా భారతదేశంలో చాలా రాష్ట్రాలకు సంబంధించి అనేక ఈశాన్య రాష్ట్రాల లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన హవా కొనసాగించింది. అక్కడ ఆ రాష్ట్రాన్ని ఏలింది, అక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రులు చేసుకోగలిగింది, ఆ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారులు తీసుకోగలిగింది. కానీ కళ్ళ ముందుట ఉన్న ఢిల్లీలో మాత్రం గెలవడానికి దాదాపుగా మోడీ, అమిత్ షా ద్వయం దాదాపు దశాబ్ద కాలం పాటు వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఎన్ని రాష్ట్రాలను గెలుచుకున్నా కళ్ళ ముందున్న ఢిల్లీని మాత్రం 2 సార్లు కోల్పోవడం మాత్రం మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, బీజేపీ మొత్తంగా కూడా డైజెస్ట్ చేసుకోలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టార్గెట్ ఢిల్లీ అనుకుంది. ఆ ఢిల్లీ టార్గెట్ సక్సెస్ఫుల్ గా ఇద్దరి ద్వయం, మోడీ, అమిత్ షా ద్వయం కూడా కంప్లీట్ చేసిందని చెప్పవచ్చు. దాంట్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి బీజేపీ సంబంధించిన శ్రేణులు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ఎంటైర్ బీజేపీ ఆశిస్తున్నట్టుగా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న మొత్తాన్ని సంబంధించిన ఒక ఆశను మోడీ, అమిత్ షా ద్వయం నెరవేర్చిందని చెప్పవచ్చు. దీంతో ఈ యొక్క ఢిల్లీకి సంబంధించిన కళ నెరవేరిన సందర్భంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. సో మధ్యాహ్నం ఈ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ప్రమాణ స్వీకారం సంబంధించి ఇప్పటికే అంతా కూడా పెద్ద ఎత్తున అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తా ఉంది. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.